హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఏపీలో రేషన్ డీలర్ షాప్స్లో ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాదాపు 192 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం పోస్టులు వచ్చేసి మనకి 49 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో 46 సాధారణ పోస్టులు, 3 బైపాస్కి ఇవ్వడం జరిగింది. ఇక మండలాల వారీగా ఖాళీలు చూసుకున్నట్టయితే రేపల్లెపట్నంలో 8, నాగారం 8, చుండూరు 8, చెరుకుపల్లిలో 6, నిజాంపట్నం 5, ఇంకా బట్టిప్రోలు 5, ఇలాగా అమర్తలూరు 3 పోస్టులు, తర్వాత కొల్లూరు 3 పోస్టులు, వేమూరు 3 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చీరాల రెవెన్యూ డివిజన్కి సంబంధించి మొత్తం 143 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి 10 మండలాల్లో 139 రెగ్యులర్ పోస్టులు, 4 కొత్త షాపులు అయితే రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఇక ఎంపిక విధానం చూసుకుంటే రాత పరీక్ష ఉంటుంది. డిసెంబర్ 2న మనకి ఇదైతే ఉంటుంది. ఇక్కడ నవంబర్ 30న హాల్ టికెట్లు అయితే జారీ చేస్తారు. సో డిసెంబర్ 2న అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మరి ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే డిసెంబర్ 5న మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే సో ఈ షాప్స్లో ఏదైతే జాబ్స్ ఉన్నాయో అవి ఇస్తారు. తర్వాత ఇక తుది ఎంపిక ఫలితాల ప్రకటన చూసుకుంటే డిసెంబర్ 6కి మనకు క్లారిటీ అయితే ఇచ్చేస్తారు, ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదనేది. ఇక తేదీలు చూసుకున్నట్టయితే అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి నవంబర్ 28 లోపు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, లాస్ట్ డేటు. ఇక దరఖాస్తు మనకి నవంబర్ 29న పరిశీలిస్తారు. దాని తర్వాత రాత పరీక్ష, హాల్ టికెట్ జారీ చేయటం, అవన్నీ డేట్స్ ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ మీరు చూడొచ్చు. ఇక తర్వాత వేరే విషయాల్లో చూసుకున్నట్టయితే ఇక రాత పరీక్ష డిసెంబర్ 2న అయితే ఉంటుంది. సో ఇక అవసరమైన పత్రాలు చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి సర్టిఫికెట్లు, వయసు రుజువు అంటే జనన ధృవీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలి, ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. సో తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. తర్వాత ఏదన్నా ధృవీకరణ పత్రం, అంగవైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఇక దరఖాస్తు చేసుకునే విధానం ఇక్కడ మీ దగ్గరలో ఉన్న దరఖాస్తులకు సంబంధించిన ఆర్డీఓ కార్యాలయంలో చీరాల లేదా రేపల్లె స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది. సో ఎవరైతే చీరాల రేపల్లెలో ఆర్డీఓ కార్యాలయం ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి మీ దరఖాస్తులు నేను చెప్పిన రుజువులు ఏదైతే ఇంటర్మీడియట్కి సంబంధించింది, 10థ్కి సంబంధించిన సర్టిఫికెట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఇవన్నీ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి 28వ తారీఖు కల్లా సబ్మిట్ చేయాలన్నట్టు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.